రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో చూసా. టోల్ గేట్ వాళ్ళు లిటరల్‌గా ఒక ఆర్మీ పర్సన్‌ని కొడుతున్నారు. అది కూడా ఎట్లా అంటే ఇంకా ఏదో పెద్ద తప్పు దొంగతనం చేస్తే ఎట్లా కొడతారు? కట్టెలు తీసుకొని కొట్టడం, 5, 6 మంది వెనక్కి చేతులు పెట్టడం పెట్టేసి కొట్టడం. నాకు మైండ్ అంతా డిస్టర్బ్డ్ అనిపించింది. అంటే ఒక మన ఇండియాలో సోల్జర్‌కి మనం ఇచ్చే రెస్పెక్ట్ ఇదా అనిపించింది. లీగల్‌గా దీని మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటే బెస్ట్ అంటారు మేడం? ఫస్ట్ థింగ్ ఏంటంటే అక్కడ ఉంది ఒక సోల్జర్ అండ్ జై జవాన్ జై కిసాన్ అంటారు. మనము మన ఇండియాలో రెస్పెక్ట్ ఇవ్వాల్సింది ఇద్దరికే అని చెప్పేసి చెప్పడం దాని మీనింగ్ అది. అంటే ఒక ఫార్మర్ని ఒక సోల్జర్ని రెస్పెక్ట్ చేయనప్పుడు ఇంకా వేస్ట్, మనుషులను వేస్ట్ అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మన కోసం బార్డర్లో వాళ్ళు మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీస్ అందరికీ దూరం ఉండకుండా మనం ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఫార్మర్స్ అనే వాళ్ళు లేకపోతే ఇంకా మన బతికి వేస్ట్. సో సోల్జర్స్ ఏంటంటే ఇప్పుడు ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను జమ్మూ కాశ్మీర్లో ఆయన సోల్జర్ లాగా పనిచేస్తారు. బట్ మీరట్ దగ్గర ఏదో ఒక టోల్ ప్లాజా దగ్గర ఏదో అవుతుంటే వాళ్ళిద్దరి మధ్యలో అది కూడా ఏంటంటే లాంగ్ క్యూ ఉందని చెప్పేసి అనడం వల్ల డిస్ప్యూట్ స్టార్ట్ అయింది. దానికి అక్కడ సోల్జర్ అని కాదు, ఏ పర్సన్ కూడా అంత ఘోరంగా కొట్టడానికి ఎవరికి కూడా రైట్స్ లేవు. లిటరల్లీ పట్టుకొని ఒక్క పర్సన్ని పట్టుకొని 4-5 కొట్టడం, చేతులతో కొట్టడం అయిపోతే ఇంకా పోల్కి ఇట్లా పట్టేసి పోల్కి నించోబెట్టేసి కట్ట తీసుకొని కొట్టడం, ఏదో పెద్ద చెయ్యరాని నేరం చేసినట్టు ఒక మర్డర్ చేసేవాడు అంతా కొట్టారు. ఆ తర్వాత ఇంకొక పర్సన్ అయితే ఒక ఇటుక తీసుకొచ్చి కొట్టడానికి వచ్చినాడు. ఆ వీడియో చూస్తుంటే అయితే చాలా డిస్టర్బింగ్. అంటే ఒక ఆర్మీ పర్సన్కి మనం రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు ఎందుకు? కేసు అయితే ఫైల్ అయింది. సెక్షన్ 115 అంటే ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు ఒకవేళ అటెంప్ట్ మర్డర్ అయితే మాత్రం 115 కిందకి వస్తుంది. అండ్ 109 బిఎన్ఎస్ ఏంటంటే కాజింగ్ హర్ట్, ఇంకా 124 ఈ సెక్షన్స్ అన్నీ కూడా అప్లై అయితే దీన్ని బట్టి ఎవరైతే ఉన్నారో ఆ 4 పర్సన్స్ ఇప్పటివరకు అరెస్ట్ అయినారంట. ఇంకా వీళ్ళకి ఏముంటుందో చూడాలంటే ఇలా బ్యాండ్ ఉంటుందా, బాజా బారాత్ ఉంటుందో తర్వాత చూద్దాం. ఎందుకంటే అది యూపీలో జరిగింది. యూపీలో ఎవరు సీఎం అందరికీ తెలుసు. అంత ఈజీగా ఏం వదిలేయరు. చూద్దాం దీని తర్వాత ఏ న్యూస్ వస్తుంది అనేది చూద్దాం. అంటే మన జ్యుడిషియరీ సిస్టంలో సోల్జర్ కంటూ ప్రత్యేక చట్టాలు ఏం లేవు. పోలీస్ వాళ్ళని కొడితే కేసు అవుతుంది అని మనం వింటూ ఉంటాం. డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ మీద చేతులు చేసుకోకూడదు అని కూడా చెప్తూ ఉంటారు. అది క్రిమినల్ అఫెన్స్ అని కూడా అంటూ ఉంటారు. అలాంటివి ఇప్పుడు సోల్జర్స్కి ఉండవంటారా? ఇప్పుడు డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ని కొడితే అఫెన్స్, కానీ పోలీస్ ఆఫీసర్ డ్యూటీలో లేకుండా బయటకు ఎక్కడో వెళ్తున్నప్పుడు కొడితే ఆన్ డ్యూటీ లేడు కాబట్టి జనరల్ కామన్ పీపుల్కి ఎలాంటి అఫెన్సెస్ పడతాయో డ్యూటీలో లేని టైంలో ఒక పోలీస్ ఆఫీసర్ని కొడితే అదే అఫెన్సెస్ ఉంటాయి. ఇక్కడ కూడా అంతే. ఈ సోల్జర్ ఎవరితోనో ఈజ్ నాట్ ఆన్ డ్యూటీ ఉంటే వేరే ఉంటుంది, అది వేరే విషయం. కానీ డ్యూటీలో లేడు, హాలిడేస్కి వచ్చిండు. సో ఇంటి నుంచి ఎక్కడికో ట్రావెల్ చేస్తూ ఉంటే ఈ టోల్ ప్లాజా దగ్గర అయిన ఇన్సిడెంట్ ఇది. సో ఏంటంటే ఇప్పుడు ఒక కామన్ పర్సన్కి ఎలా అంటే కాజింగ్ హర్ట్ లేదా అటెంప్ట్ మర్డర్ ఏవైతే అఫెన్సెస్ ఉంటాయో ఆ సెక్షన్స్ అప్లై అవుతాయో ఈయన కూడా అదే అప్లై అవుతాయి. ఎందుకు అంటే డ్యూటీలో లేడు కాబట్టి. సో స్పెషల్గా ఏం లేదు. బట్ ఐ డోంట్ థింక్ ఆర్మీ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సీరియస్ తీసుకుంటారు ఇట్లాంటి విషయాలు. ఎవ్వరు కూడా వదిలిపెట్టారు. ఎందుకంటే ఒక ఆర్మీతో పెట్టుకోవడం ఈజ్ నాట్ ఎ సింపుల్ థింగ్. అక్కడ ఆయన చాలా బలం. మీరు ఆ వీడియో చూడండి, చాలా స్ట్రాంగ్ ఉంటారు. మామూలు ట్రైనింగ్ ఉండదు కదా వాళ్ళకి, స్ట్రాంగ్ ఉంటాడు. కానీ అక్కడ ఏంటంటే 4-5 గట్టిగా పట్టేసుకొని కొట్టడం వల్ల ఒక సింగిల్ పర్సన్ ఫైట్ బ్యాక్ చేయలేకపోయాడు. బట్ దెన్ ఈ ఇన్సిడెంట్ కాగానే ఆ పర్సన్కి సంబంధించిన రిలేటివ్స్ అందరూ కూడా అక్కడ పోగైనారు. అండ్ ఆల్సో పోలీస్ కూడా ఇమ్మీడియట్ అక్కడ వచ్చేసింది, వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంటరాగేషన్ అవుతూ ఉన్నది. క్లియర్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి ప్రాబ్లం ఏం కాదు, ఎందుకంటే వెరీ క్లియర్. ఇక్కడ ఇంకోటి మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇది సోల్జర్ కాబట్టి ఈ ఇన్సిడెంట్ ఎంత హైలైట్ అయింది. సోల్జర్ కాబట్టి ఎవరో వీడియో తీశారు, వైరల్ అయింది, హైలైట్ అయింది. సోల్జర్ ప్లేస్లో ఇంకెవరు కామన్ పర్సన్ ఉంటే అసలు ఇంత పబ్లిక్కి ఇంత న్యూస్ వచ్చేదా? అంటే దేశం మీద నిజంగా మీరు గమనించండి, టోల్ ప్లాజాల దగ్గర చాలా అంటే చాలా బిహేవియర్ రూడ్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేశారు ఎప్పుడైనా వెళ్తూ ఉంటే వాళ్ళ మాట్లాడే విధానం కూడా ఒక హంబుల్నెస్ ఉండదు. ఇప్పుడు డబ్బులు తీసుకుంటున్నాడు, అట్లనే రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏమైనా పెద్ద దిగొచ్చిండా ఏమన్నా? అక్కడ ఉన్న నేను టోల్ ప్లాజాల విషయాల్లో ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఆ లోకల్ వాళ్ళకి ఇస్తూ ఉంటారు. అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చి చేయిస్తుంటారు కాబట్టి లోకల్ అనే ఫీలింగ్తో కూడా కొంచెం లోకల్ కానీ ఏమన్నా కానీ ఆ బిహేవియర్ ఏంది అంత రూడ్ బిహేవియర్. అడిగినవాడు ఎవరు సమాధానం కూడా చెప్పాడు తెలుసా ప్రాపర్గా, ఇంత ఇంట్లా
అని ఒక రకమైన ఎక్స్ప్రెషన్ పెట్టి ఏదో వాళ్ళ బాబు జాగిరి ఉన్నట్టు అక్కడ అట్లా రూడ్గా బిహేవ్ చేస్తారు. నేను చాలాసార్లు చూసిన, ఎంత కోపం వస్తుంది. సరే ఇప్పుడు అదేమంటారు, ఈ ఫాస్ట్ ట్యాగ్ వచ్చింది, వాళ్ళతో ఇంటరాక్షన్ లేను కాబట్టి ఇప్పుడు పెద్ద వాళ్ళతో అయితే లేదు, కానీ ముందు రోజుల్లో చూడండి ఎంత రూడ్గా బిహేవ్ చేస్తారు తెలుసా. అండ్ దే మేక్ అస్ వెయిట్. ఒకసారి అయితే నేను వెళ్ళినప్పుడు ఒక టోల్ ప్లాజా దగ్గర దే మేడ్ అస్ వెయిట్ ఫర్ ½ an hour. ఎందుకంటే వాడు తిన్నికి వెళ్ళిండంట. తిన్నికి వెళ్తే వాడి ప్లేస్లో ఇంకోటి రావాలి, రిప్లేస్ కావాలి కదా, షిఫ్ట్స్ ఉంటాయి. లేదంట మేము ఆగాలంట, అరగంట వచ్చే వరకు ఆగాలంట. అండ్ ఎంత రూడ్గా ఉంటారంటే అక్కడ మాట్లాడదామంటే కూడా ఎవరు ప్రజెంటే ఉండరు. వాళ్ళ దాంట్లో మీరు గమనించండి, టోల్ ప్లాజా దగ్గర అయ్యే గొడవలు, ఈ కొట్లాడలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువ. ఎందుకంటే వాళ్ళ గలీజ్ బిహేవియర్ వల్లనే, అంత రూడ్ బిహేవియర్ వల్లనే ఇదంతా అయ్యేటి. సో వీళ్ళందరూ కూడా నిజంగా ఇక్కడ అక్కడని కాదు, వీళ్ళందరికీ ఒక బిహేవియరల్ డిసిప్లిన్ ఉండాలి. దానికి స్ట్రిక్ట్గా ప్రతి ఒక్కరు యాక్షన్ తీసుకోవాలి. వీళ్ళందరికీ ఒక లెసన్ నేర్పితే తప్ప వీళ్ళు సెట్ గారు. అందరూ అంటలేను, బట్ మోస్ట్లీ మాత్రం అట్లన్నారు. నాకు అర్థం కాదు ఏంటంటే ఇట్లా రూడ్గా బిహేవ్ చేసే వాళ్ళనే సెలెక్టెడ్గా తీసుకొచ్చుకుని టోల్ ప్లాజాలో పడేస్తారేమో జాబ్కి. అట్లాంటి వాళ్ళనే వాళ్ళకి ఏమంటారు సెలెక్టివ్ క్రైటీరియా అంటారు, సెలెక్షన్ క్రైటీరియా. ఇట్లా రూడ్గా ఉంటేనే మేము పెట్టుకుంటామని ఏదో చెప్పినట్టున్నారు. ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి పెడతారు. మీరు గమనించండి, ఆ ఫేజులు కూడా ఎట్లుంటాయి తెలుసా, అబ్బో అన్నట్టు ఉంటాయి. అంటే ఏంటి మీకు చెప్పేది అన్నట్టు ఉంటుంది ఎక్స్ప్రెషన్స్ కూడా, మీరు గమనించండి. సో దిస్ ఈజ్ అ ఎగ్జాంపుల్ ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ అయితే.